హాయ్. ఎవరండి మీరు? దిస్ ఇస్ సోనీ ఫ్రమ్ ముంబై. హీస్ మై పార్ట్నర్ రాహుల్. హలో మేడం. గణేష్ గారు ఉన్నారా? ఆయన 10 రోజుల నుంచి ఇంట్లో లేరంట. ఎక్కడికి వెళ్లారో ఏమైపోయారో తెలియదంట. ఓహో, 10 days నుంచి ఇంట్లో లేరంట. ఎక్కడికి వెళ్ళారో తెలియదంట. ఇన్ని అంటాలున్నాయంటే ఏదో తంట ఉన్నట్టే. సరే, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పద. ఓకే. అరే ఆగండి. హలో 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 హలో, ఆయన లేరని చెప్తుంటే ఇలా లోపలికి వస్తున్నారేంటి? ఇంట్లో లేరా? నిజంగా లేరు. మరైతే ఈ సిగరెట్ ఎవరు కాల్చినట్టు? మీరా? చిచ్చి, నేనెందుకు కలుస్తాను? ఈ సిగరెట్ పీక ఇక్కడికి ఎలా వచ్చింది? ఒరి నాయనో, ఎవరు వీళ్ళు? కుంపదీసి పోలీసులు మారు విషయంలో వచ్చారా? ఈ కప్లో కాఫీ మీరే తాగారా? అవునండి, నేనే తాగాను. కన్ఫామ్గా మీరే తాగారా? నేనే తాగాను. ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు కాఫీ తాగుంటే నీ నాలుక కలర్ చేంజ్ అయి ఉండేది. కానీ ఇలా తెల్లగా ఎందుకుంటుంది? అమ్మో, డౌట్ లేదు. ఇన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా పోలీసులు అయి ఉంటారు. అసలు ఎవరండి మీరు? మీ ఆయనకి క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఓ, నిజమా అండి? ఆ, ఉత్తమ్ గారు, పాపం ఈవిడ చాలా అమాయకురాల్లా ఉంది. అవును మైథిలి, అలాంటి దుర్మార్గుడికి దొరికిన అమాయకురాలు. మీ ఆయన వస్తే ఒక మాట చెప్పండి. ఏమని చెప్పాలి? మేము ముంబై నుంచి వచ్చిన హవాలా బిజినెస్ ఏజెంట్స్ అని చెప్పండి. హవాలా బిజినెసా? నిజమా? అయితే నన్నేం చేయమంటారు? మీ ఆయన జనాల్ని మోసం చేసి కోట్ల రూపాయల్ని దోచాడని మాకు తెలిసింది. ఆ డబ్బులు ఫారెన్ తీసుకెళ్లడం మీ ఆయన వల్ల కాదు. అదే మాలాంటి హవాలా బిజినెస్ ఏజెంట్స్తో చేతులు కలిపారా అనుకోండి, ఎన్ని కోట్ల రూపాయలైనా మీరు కోరుకున్న దేశానికి మేము పంపిస్తాం. నేను ఎలాంటి బ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తున్నానో అలాంటి బ్యాచ్ తగిలింది. మీరు అసలు ఏం చెప్తున్నారు?